సహాయం చేసినందుకు మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడికి పిలిచి అభినందించడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో తాను కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ముందుకు రావడము చాలా గొప్ప విషయము. అన్న గొప్ప మనసుకు మేము అందరం కూడా రుణపడి ఉంటాము. ఈరోజు పదవికి రావడం పోవడం అనేది సాధ్యమైనటువంటి విషయము. ఈరోజు బీసీలలో యువత ఎదుగుతున్నటువంటి విషయాన్ని తెలుసుకొని మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడపడానికి సహాయం చేసినటువంటి అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అన్న రాజకీయంగా కానీ మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ మీతో పాటు మేము కూడా నడవడానికి మీరు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. మమ్మల్ని ఇక్కడికి పిలిచి సాధారణంగా ఆహ్వానించి ఇంత మంచి సన్మానం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా అన్నదమ్ములైనటువంటి నిజామాబాద్ జిల్లా గౌడ యువసేన కార్యవర్గం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలు, క్యాషియర్లు, సలహాదారులు, అలాగే ఆర్మూర్ రూరల్ మండల అధ్యక్షులైనటువంటి వీరందరూ వచ్చినందుకు వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా వీరందరూ నూతనంగా ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని గౌడ కులస్తులు బీసీలకు మన వాళ్ళందరికీ జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ, అవస్థలు కానీ, కష్టాలు కానీ వాటిని పోరాటం చేస్తూ గౌడ కులస్తులందరికీ కూడా వెన్నుదన్నుగా నిలుస్తూ వారికి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఆపన్నహస్తంగా మిగులుతూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సేవా దృక్పథం మరియు ఆలోచన సరళి భావ సారూప్యత కలిగి చాలామంది ఈ మధ్య చెట్టుపై నుంచి పడిపోవడం కానీ, అనారోగ్యంతో బాధపడడం కానీ, అలాగే ఆర్థిక ఇబ్బందులు కానీ, వైద్య సదుపాయం లేక కానీ, ఉద్యోగాలు కానీ, లేదంటే విద్యకు సంబంధించినటువంటి కొన్ని కారణాల వల్ల కొంతమంది దయనీయమైన స్థితిలో ఉన్న వీరందరూ కూడా మంచి హృదయంతో వారికి ఆర్థిక సాయం కానీ, మిగతా మానసిక స్థైర్యాన్ని నింపుతూ సమాజంలో అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో బీసీలో ముఖ్యులైనటువంటి గౌడ అందరూ కూడా వారి ఫ్యూచర్లో వారికి కావాల్సినటువంటి రాజ్యాధికార ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకోవడానికి కానీ, అలాగే బీసీల యొక్క ఐకమత్యాన్ని చాటుతూ మేమందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటూ మన యొక్క సామాజిక సమస్యలు గత ఏళ్లుగా మనల్ని అణచివేతకు గురి చేస్తున్నటువంటి సమాజంలో కొన్ని రుగ్మతలను వాటిపై పోరాటం చేస్తూ మనకున్న బాధలను తీర్చడానికి ఫ్యూచర్లో మంచి ప్రోగ్రెసివ్ థాట్తో ముందుకు వచ్చినటువంటి మా అన్నదమ్ములందరికీ కూడా మా ఫౌండేషన్ తరఫు నుంచి నేను సన్మానించదలుచుకున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారిని ముందుగా సన్మానిస్తాను.